అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియో ద్వారా రేపు మనకు ఆషాఢ అమావాస్య కదండి, దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. అమావాస్య తిథి, అందున ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట. వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మన మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట. కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు. ఈ ఏడాది అంటే ఆగస్టు 4 రేపు వస్తుంది కదా అమావాస్య. ఈ రోజున ఏం చేయాలి, అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో మనందరం కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణాలు సమర్పిస్తే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అంటే రేపు ఆగస్టు 4వ తారీఖున ఆదివారం నాడున ఆషాఢ మాసం అమావాస్య వచ్చింది. ఈసారి పుష్యమి నక్షత్రం రావడంతో ఈ రోజున దాన ధర్మాలు చేయడం, గంగా స్నానం, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే. అయితే ఈ అమావాస్య వేళ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియకుండా ఈ పనులు చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే పూర్వీకుల సంతోషం కోసం ఆషాఢ అమావాస్య వేళ పూర్వీకుల సంతోషం కోసం తర్పణం, పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మ తదితర పూజలు చేస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ రాజయోగం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదు. ఉంచుకోండి. పూర్వీకుల కోపం కారణంగా మీరు శాపానికి గురవుతారు. ఈ కారణంగా మీరు చేసే పనుల్లో విఫలమవుతారు. మీరు ఆర్థిక పరంగా సంక్షోభం, సంతానం సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేయాలి. నల్ల నువ్వులు, తెల్లని పువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి. అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యం, పిండి వంటలు వాటిని దానం చేయాలి మనకు కలిగిన దాంట్లోనే. అలాగే ఉప్పు, చక్కెర కూడా దానం ఇస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. ఆషాఢ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు, కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా మూగ జీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకండి. అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందొచ్చు. ఆషాఢ అమావాస్య రోజున ఎవరైనా ఇంటికి అంటే భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విరాళాలు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇదే రోజున పెద్దలను అవమానించడం వంటివి చేయకూడదు. దీనివల్ల వారి ఆత్మ బాధపెడుతుంది. దీంతో మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ అమావాస్య రోజున చెట్లు, మొక్కలకు నీరు పోయాలి. కొత్త మొక్కలను నాటేందుకు ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం, పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటున కూడా చెట్లు, మొక్కలకు హాని చేయకండి అంటున్నారు. పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. మద్యం, మాంసాన్ని ముట్టడం కానీ, గొడవలు పడడం కానీ చేయకూడదు. చెప్పే కదండి, ఎవరైనా భిక్షాడడానికి వస్తే ఏదో మనకు కలిగిందే పెట్టి పంపించాలి తప్ప ఖాళీ చేతులతో పంపించకూడదు. ఇవన్నీ కూడా అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఉద్దేశించి తప్పుగా చెప్పినైతే కాదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నా విన్నపం అండి, మీకన్నా పెద్దదాన్న చిన్నదాన్న మీకు చెప్పేంతదాన్ని నేను కాదు, కానీ నాకు తెలిసిన ఒక విషయం అయితే చెప్తాను. ఇక్కడ అమావాస్య రోజున తప్పకుండా ఎవరైనా సరే మీ పూర్వీకులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని అంటే మీ తల్లిదండ్రులు అవ్వండి, తాత వాళ్ళు ఎవరైనా వాళ్ళ తరానికి మీ దగ్గరగా చూసిన వాళ్ళని తెలుసో తెలియక మీ ద్వారా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుకోండి. నిజంగా అండి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు చెప్తానంటే ఇది నేను ఇంప్లిమెంట్ చేశాను ఒకళ్ళ ద్వారా విని.
నేను ఇంప్లిమెంట్ చేశాను. అది నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయండి. మీరు ఏ పనులు తలపెట్టినా కూడా కొన్ని ముందుకు వెళ్ళవు. అందులో కొన్ని ఏమైనా ఉండొచ్చు, కానీ పెద్దల దీవెనలు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ జీన్స్తోనే మనం వస్తాం కదా, ఆ తరం అంతా కూడా మనది. కాబట్టి అదొక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎవరైనా సరే బయటకు చెప్పకుండా మీ మనస్సాక్షికి చెప్పి మీ మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమాపణ కోరుకోండి. అలాగే కృతజ్ఞతలు చెప్పుకోండి. అది నిజంగా అండి మీకు 100 రెట్ల బలం ఇస్తుంది. ఇది మాత్రం డ్యామ్ షూర్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.